నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వాన్ని నడిపించే చైతన్య శక్తియే అమ్మ. పోషణ కోసం, రక్షణ కోసం జీవులన్నీ కదిలేది అమ్మవారి సన్నిధికే. ఆదరించేది, అనంతమైన ఫలాలను అనుగ్రహించేది ఆ తల్లినే. ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అనేక నామాలతో, రూపాలతో తన భక్తులకు అభయాన్ని ఇస్తోంది. అలాంటి ఆ తల్లి సత్యమాతగాను పూజాభిషేకాలు అందుకుంటోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఈ దివ్య సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. కోల్కతా అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలను కలిగిన కోల్కతా ఆధ్యాత్మిక పరంగా తన ప్రత్యేకతను చాటుకోవటం మనకు కనిపిస్తుంది. చారిత్రక పరంగా అనేక రాజవంశీకుల ఏలుబడిని చూస్తూ వచ్చిన కోల్కతా ఆధ్యాత్మిక పరంగా కూడా తన వైభవాన్ని అందంగా ఆవిష్కరించడం ఇక్కడ మనకి కనిపిస్తుంది. హుబ్లీ నదీ తీరంలోని ఈ నగరం ప్రాచీన కాలం నాటి అనేక ఆనవాళ్లను మనకి పరిచయం చేస్తుంది. అమ్మవారి ఆలయాలకు నెలవుగా ఈ నగరం మనకి దర్శనమిస్తుంది. కోల్కతా అనగానే మనకి గుర్తుకు వచ్చేది కాళీమాతనే. అమ్మవారి పేరుతోనే ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు. బెంగాలీలో కొలికతా అంటే కాళిక అనే అర్థం ఉంది. కోల్కతాను కంటికి రెప్పలా కాపాడుతున్నది ఈ అమ్మవారే అనేది ఇక్కడి వారి విశ్వాసం. సర్వేశ్వరిగా, సర్వజ్ఞగా దర్శనమిచ్చే అమ్మవారు బీజరూపగా, స్థితిరూపగా, వృద్ధిరూపగా, ఫలరూపగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ తల్లి కొలువైన ప్రతి కోవెల ఒక శక్తి క్షేత్రంగానే విరాజిల్లుతూ ఉంటుంది. మాతృస్వరూపిణిగా ఆ తల్లి ఆసీనురాలైన ప్రతి మందిరం ఒక నందనవనాన్ని తలపిస్తూ ఉంటుంది. అలా సత్యమాతగా ఆ అమృతవల్లి కొలువైన ఆలయం మనకి కోల్కతాలోని బాలీగంజ్లో కనిపిస్తుంది. సత్యమాత అంటే సత్యమార్గంలో నడిపించే తల్లి అనే అర్థం. సత్యాన్ని ఆశ్రయించిన వారిని రక్షించే తల్లి అని భావం. అలాంటి అమ్మవారి కొలువైన ఈ మందిరం దక్షిణ కోల్కతా నగరం నడిబొడ్డున అలరారుతోంది. స్వచ్ఛమైన పాలతో అప్పుడే అభిషేకించబడినట్టుగా ఈ పాలరాతి మందిరం మెరిసిపోతూ ఉంటుంది. ముత్యాల దండలను వ్రేలాడదీసినట్టుగా అనిపించే స్తంభాలతో మురిపిస్తూ ఉంటుంది. రహదారి పక్కనే నిర్మించిన ఈ ఆలయం ప్రవేశద్వారం దగ్గర నుంచి మనలను విస్మయలను చేయడం మొదలుపెడుతుంది. పాలరాతి స్వాగత తోరణానికి ఇరువైపులా గల ఏనుగులు, హంసల ప్రతిమలు, దేవీ దేవతలతో కూడిన చిన్న చిన్న మందిరాలు ముచ్చట గొలుపుతూ ఉంటాయి. స్వాగత తోరణానికి పైభాగంలోని మధ్య మందిరంలో అమ్మవారి ప్రతిమను, ఇరువైపులా గణపతి, హనుమ మందిరాలను ఏర్పాటు చేశారు.
జననీ ఆగమవాసిని ప్రియ జననీ. ప్రధానమైన ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే పరవశింపచేసే పాలరాతి కళాఖండం మాదిరిగా అపురూపమైన ఆలయం మన కనుల ముందు నిలుస్తుంది. పాలరాతితో ఎన్ని రకాల విన్యాసాలు చేయించాలో అన్ని రకాల విన్యాసాలు చేయించారనే విషయం ఈ ఆలయాన్ని చూడగానే మనకి అర్థమైపోతుంది. ఈ నగిషీలను కళాకృతులను ఎటువైపు నుంచి చూడాలనేది అర్థం కాని ఒక అయోమయ స్థితి మనకి కలుగుతుంది. కోల్కతాలోని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఆలయాలలో శ్రీ సచియామాత ఆలయం ఒకటిగా మనకు కనిపిస్తుంది. ఇక్కడి అమ్మవారిని దుర్గా స్వరూపంగా భావిస్తూ ఉంటారు, అంకిత భావంతో కొలుస్తూ ఉంటారు. ఇది పూర్తి స్థాయిలో పాలరాతితో చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ అనే చెప్పాలి. రాజస్థాన్ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక కారణం లేకపోలేదు. సచియామాత అనే పేరు వినగానే ముందుగా మనకి రాజస్థాన్ గుర్తుకు వస్తుంది. జోధ్పూర్లోని ఓసియాలో పరమార రాజుల ఇలవేల్పుగా సచియామాత కనిపిస్తుంది. వారి పరిపాలనా కాలంలో నిర్మించిన సచియామాత మందిరం ఒక అపూర్వమైన నిర్మాణంగా నీరాజనాలు అందుకుంటుంది. 9-10 శతాబ్దాల మధ్యకాలంలో ఇక్కడ నిర్మించిన ఈ ఆలయంలోని అమ్మవారు కులదేవతగా ఆరాధనలు అందుకుంటుంది. పరమార రాజులు తాము అగ్నివంశ రాజపుత్రులుగా చెప్పుకున్నారు. వశిష్ఠుడి ఆశ్రమం నుంచి విశ్వామిత్రుడి పరివారం కామధేనువును తీసుకుని వెళుతున్నప్పుడు వాళ్లను అడ్డుకోవడం కోసం వశిష్ఠుడు యజ్ఞగుండం నుంచి ఒక వీరుడిని సృష్టిస్తాడు. అలా యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించిన వీరుడి వంశీకులే పరమార రాజులు. పరమార అంటే శత్రు సంహారి అనే అర్థం ఉంది. అలాంటి ఆ రాజులకు అంకితం చేయబడినదే కోల్కత్తాలోని ఈ ఆలయం. నీ పద పంకజద్వయ సన్నిధిలో మా హృదయాలను పరిచామే. నీ కరుణామృత వరముల కోరి నీ శుభచరణము చేరామే. నీ పద పంకజద్వయ సన్నిధిలో మా హృదయాలను పరిచామే. నీ కరుణామృత వరముల కోరి నీ శుభచరణము చేరామే. నీ ఆలయమే నిలయంగా నిరతము తపమే చేసామే. నీరాధనమే చిరమని పరమని శరణము వేడుతూ నిలిచామే. నీవే దేవి శ్రీ దుర్గా జగముల నేలే జయ జనని ఆగమవాసిని ప్రియ జనని. జగముల నేలే జయ జనని ఆగమవాసిని ప్రియ జనని. ప్రధాన ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా గల పాలరాతి ఏనుగులలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రతి స్తంభం సూక్ష్మమైన శిల్పాలతో నాజూకైన నగిషీలతో సౌందర్యానికి సరైన అర్థం చెబుతున్నట్టుగా ఉంటుంది. ప్రతి 2 స్తంభాలను కలుపుతూ వెళ్లిన తోరణాలు ఆ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపిస్తాయి. ఆలయ మధ్యభాగంలోని పైకప్పు అద్భుతాన్ని చూడవలసిందే తప్ప మాటలు చాలవు. మనోహరమైన ఈ ఆలయంలో స్తంభాల అమరిక, శిల్పాల ఆవిష్కరణ, పీఠభాగంలో చూపిన నైపుణ్యం, పైకప్పు అద్భుతం ఇవన్నీ కూడా వీలైనంతవరకు మనలను విస్మయంలోనే ఉంచటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ప్రధానమైన మందిరం వెలుపల స్తంభాలపై గల వర్ణరంజితమైన నవదుర్గా రూపాలు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. నవదుర్గల సన్నిధిలోనే సచియామాత దర్శనమిస్తూ ఉంటుంది. నీ చిరునగవుల పోలిన పూల నిన్ను పూజింపగ పేర్చామే. కోరిన కోర్కెలు ఫలించినవని ఫల నైవేద్యములుంచామే. నీ చిరునగవుల పోలిన పూల నిన్ను పూజింపగ పేర్చామే. కోరిన కోర్కెలు ఫలించినవని ఫల నైవేద్యములుంచామే.
ఆనందాశ్రులే ఆనందాశ్రులే హారతిగా నీరాజనమే చేశామే. సత్యము శివము నీ నామమునే నిరతము మననము చేసామే. మంగళదాయని మా దాక్షాయణి జగముల నేలే జయ జనని ఆగమవాసిని ప్రియజనని. జగముల నేలే జయ జనని ఆగమవాసిని ప్రియజనని. స్వర్ణ కాంతులను విరజిమ్ముతున్న మందిరంలో సత్యమాత కృష్ణశిలగా కొలువై ఉంటుంది. నవదుర్గా రూపాలను మలిచిన తోరణ పలకాన్ని నేపథ్యంగా కలిగిన అమ్మవారు కిరీటం, స్వర్ణాభరణాలు, ముక్కేరా ధరించి కనిపిస్తుంది. 3 స్వర్ణ చిత్రాల కింద త్రిశూలం, ఖడ్గం ధరించి సింహవాహనాన్ని అధిరోహించి దుర్గాదేవి స్వరూపమై నిలుస్తుంది. అమ్మవారి విశాల నేత్రాలు కరుణధారలను కురిపిస్తున్నట్టుగా కనిపిస్తాయి. పరమార రాజులు సత్యమాతను తమ ఇలవేల్పుగా ఆరాధించినట్టు చరిత్ర చెబుతోంది. తమ వంశాన్ని రక్షించే దేవతగా వారు అమ్మవారి పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రకటించారు. అందువల్ల తమ వంశాన్ని కాపాడే దేవతగా ఆ తల్లిని భక్తులు అసమానమైన అంకితభావంతో కొలుస్తుంటారు. సత్యమాత అనుగ్రహం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయని భావిస్తుంటారు. దుర్గా నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. సత్యమాత ఆలయములో వివిధ దేవీ దేవతలతో కూడిన ఉపమందిరాలు వరుసగా కనిపిస్తాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఉపమందిరాల దిశగా కదులుతారు. ఇది శక్తిమాతకు సంబంధించిన ఆలయం మాత్రమే కాదు, హరిహరులు కొలువైన మందిరము కూడా అనే విషయం అర్థమవుతుంది. సత్యమాత కొలువైన ఈ ఆలయంలో వినాయకుడి మందిరం కనిపిస్తుంది. భక్తులు ముందుగా వినాయకుడిని దర్శించుకుని ఆ తర్వాత అమ్మవారి సన్నిధానం దిశగా కదులుతూ ఉంటారు. ఇక్కడి దేవతామూర్తులన్నీ పాలరాతితోనే మలిచారు. ఇక ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన మందిరంలో శివుడు దివ్యలింగ రూపంలో కొలువై కనిపిస్తూ ఉంటాడు. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. అనునిత్యం ఇక్కడి శివయ్యను వివిధ రకాల పూల మాలికలతో అలంకరిస్తూ ఉంటారు. భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. శివుడి సన్నిధిలోనే పార్వతీదేవి అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి, పాలరాతి మూర్తులు కనిపిస్తాయి. శివకుటుంబాన్ని ఒకేసారిగా దర్శించిన ఫలితం మనకిక్కడ లభిస్తుంది. ఇక సత్యమాతకు ఒకవైపున లక్ష్మీనారాయణులు, మరొక వైపున శివపార్వతుల మందిరాలను ఏర్పాటు చేశారు. చక్కని కనుముక్కు తేరుతో, వర్ణరంజితమైన వస్త్రాలతో ఈ మూర్తులు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం భోగభాగ్యాలను ప్రసాదిస్తే, శివపార్వతుల ఆశీస్సులు సకల శుభమంగళాలను అందిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మందిరాల సన్నిధిలో మనసునే హారతి చేసి సమర్పిస్తూ ఉంటారు. ఇక
ఒకవైపున గల సుందరమైన మందిరంలో సీతారామ లక్ష్మణులు, మరొక వైపున గల మందిరంలో రాధాకృష్ణుల దివ్యమంగళ మూర్తులను మనం దర్శించుకోవచ్చు. ధర్మాన్ని అన్ని వైపుల నుంచి ఆవిష్కరించిన ధర్మస్వరూపుడిగా శ్రీరాముడు, ఆదర్శానికి ఆనవాలుగా సీతమ్మ తల్లి కనిపిస్తారు. సోదర ప్రేమకు లక్ష్మణుడు నిదర్శనంగా నిలిస్తే, దాస్యభక్తికి నిర్వచనమై హనుమంతుడు నిలిచిన తీరు రామాయణం మన ముందుంచుతుంది. అనంతమైన ప్రేమకు రాధాకృష్ణులు ప్రతీకలు, అపారమైన అనురాగానికి అందమైన ప్రతిబింబాలు. గోలోక నాయికగా రాధ, నాయకుడిగా కృష్ణుడు కొనసాగించిన ప్రణయ ప్రయాణం మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. రాసేశ్వరిగా రాధను, మురళీ మనోహరుడిగా కృష్ణుడిని భక్తులు సేవిస్తూ ఉంటారు. వారి లీలా విశేషాలను కీర్తిస్తూ మధుర భక్తిలో తేలిపోతూ ఉంటారు. రాధాకృష్ణుల దర్శనం సమస్త పాపాల నుంచి విముక్తులను చేస్తుందనేది మహర్షుల మాట. ప్రధానమైన మందిరముతో పాటు ప్రతి మందిర నిర్మాణములోనూ అసమానమైన అంకిత భావం మనకు కనిపిస్తుంది. విశేషమైన నగీషీలతో, అపురూపమైన అలంకారాలతో ప్రతి మందిరము ఒక ఆధ్యాత్మిక భాండాగారాన్ని తలపిస్తుంది. అన్ని మందిరాల నుంచి ఆహ్లాదాన్ని వెదజల్లే ఈ పాలరాతి ఆలయం భక్తి మార్గాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. సత్యామాత మందిరానికి పక్కనే వేదమాత గాయత్రి మందిరం కనిపిస్తుంది. 5 ముఖాలతో 10 హస్తాలతో హంసవాహనంపై గల అమ్మవారి దర్శనం భక్తులను పరవశులను చేస్తుంది. వేదరూపిణి, సర్వవేద స్వరూపిణి అయిన అమ్మవారి పాలరాతిమూర్తి అభయ వరద హస్తాలతో, దివ్యమైన తేజస్సుతో నయనానందాన్ని కలిగిస్తుంది. అమ్మవారి విశాలమైన నేత్రాలు జ్ఞానామృతాన్ని కురిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. 24 అక్షరాలను కలిగిన గాయత్రి మంత్రంలో 24 దేవతాశక్తులు నిక్షిప్తమై ఉంటాయి. గయాంత్రాయతే ఇతి గాయత్రి, జపించిన వారిని రక్షించేది గాయత్రి అని ఆదిశంకరుల వారు సెలవిచ్చారు. గాయత్రి చేయడం వల్ల సమస్త దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు. గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల, ఆరాధించడం వల్ల తేజస్సు, యశస్సు, సంపదలు కలుగుతాయని చెబుతారు. ఇదే సన్నిధానంలో మనకి సూర్య భగవానుడి మూర్తి కూడా కనిపిస్తుంది. 7 గుర్రాలతో కూడిన రథంపై శంకు చక్రాలను ధరించిన సూర్య భగవానుడి మూర్తి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. లోకాలకు వెలుగును ప్రసాదించేవాడు, జీవులకు ఆహారాన్ని అందించువాడు ఆ సూర్య భగవానుడే. అందువల్లనే దేవతలు, మహర్షులు మొదలు సమస్త మానవాళి ఆ స్వామిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి సేవిస్తూ ఉంటుంది. ఈ దేవాలయంలో పాలరాతితో మలచబడిన దేవతామూర్తులందరి సన్నిధానంలో కాలభైరవుడి మందిరం కూడా దర్శనమిస్తూ ఉంటుంది. శునక వాహనాన్ని కలిగిన కాలభైరవుడి మూర్తిని మనం ఇక్కడ చూడొచ్చు. శివపార్వతులకు సంబంధించిన క్షేత్రాలలో కాలభైరవుడు తప్పకుండా కొలువై కనిపిస్తూ ఉంటాడు. ఒక రకంగా ఈ క్షేత్రానికి ఆయనే క్షేత్రపాలకుడని చెప్పవలసి ఉంటుంది. ఇక ఆ పక్కనే సంజీవని హనుమంతుడు కొలువు తీరిన మందిరం కనిపిస్తుంది. హనుమంతుడు అనేక నామాలతో, అనేక ముద్రలతో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. వాటన్నింటిలోకి సంజీవని పర్వతాన్ని ఎత్తిన ముద్ర మరింత విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. సంజీవని పర్వతంతో కూడిన హనుమను దర్శించడం వల్ల అనారోగ్యాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇలా సత్యమాత కొలువైన ఈ ఆలయం శైవ, వైష్ణవ సంబంధమైన సన్నిధానంగా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. నిర్మాణపరంగా అద్భుతంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికపరమైన విశేషాలతో విలసిల్లుతోంది. ఆయా దేవీ దేవతల కొలువైన కారణంగా వారికి సంబంధించిన విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు, సేవలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఈ ఆలయంలో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. హే అపర్ణా మహామాయ అత్రిసుత కాత్యాయని మహాశక్తి మహాకాళి రౌద్రముఖి దాక్షాయణి
ప్రతిరోజు ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటాయి. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కోల్కతాకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. కోల్కతాలో దిగిన తర్వాత బాలీగంజ్లోని ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. రాజస్థానికి చెందిన పరమార రాజులు తమ కులదైవంగా సచియామాతను ఆరాధించారు. తమ వంశాన్ని రక్షిస్తూ వచ్చిన దైవంగా వారు అమ్మవారిని సేవిస్తూ వచ్చారు. అలాంటి పరమార రాజులకు అంకితం చేస్తూ నిర్మించిన ఆలయం ఇది. దుర్గాదేవి స్వరూపంగా భావించే సచియామాత గురించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. मधुकैटभवित्रावी विधात्री वरदे नमः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि नमोस्तुते देवी नमोस्तुते नमोस्तुते देवी नमोस्तुते रक्तबीजवदे देवी चण्डमुण्ड विनाशिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि नमोस्तुते देवी नमोस्तुते नमोस्तुते देवी नमोस्तुते. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.